Thank you so much. Bye. మన ఫాలోవర్స్ కి ఫ్రీగా ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నుంచో మన డబ్బులు ఇచ్చాను కదా. బెల్జియం రాగానే తెల్లలు ఉంటారని కదా వస్తే ఎక్కడ చూడు గొరకలు ఏటా ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. నేను ఏమైనా ముస్లిం దేశం వచ్చానా లేదా యూరప్ దేశం వచ్చానా అని చూస్తే అసలు వీళ్ళు ఎక్కడికి ఎలా వచ్చారంటే ఇక్కడ ఎక్కడా దొరకదు 2000 రకాల బీర్లు దొరికితే మీరు రోజుకు ఒక వెరైటీ తాగినా 4 సంవత్సరాలు ఏకదాటిగా మీరు తాగొచ్చు అనమాట. చాలా రోజులకు మందు తాగుతున్నానేమో మొత్తం మామూలుగా ఉండదు. ఇదిగో కిక్కెక్కిపోయింది. ఇప్పుడు ఎవడొచ్చినా కొట్టేస్తాను. ఎవడొచ్చినా అని కొట్టేస్తాను. మామూలుగా ఉండదు నాతో. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జంట దేశాల ఉమ్మడి నగరం నుంచి. సో మొత్తానికి మనం ఈ నెదర్లాండ్ దేశాన్ని వదిలేసి సో బెల్జియం సైడ్ అయితే వెళ్ళిపోబోతున్నాం. ఇంక మళ్ళీ రాము, అది మళ్ళీ వచ్చానులేండి. సో ఇంక చాలు దగ్గర ఒక 1000 సార్లు తిరిగాను అటు ఇటు సవకని చెప్పేసి ఇంకెళ్ళిపోతాం. ఇంకా నెదర్లాండ్కి బాయ్ చెప్పేసి ఇప్పుడు బెల్జియం రాజధాని అయినా ఇది మర్చిపోయాను. సో ఇప్పుడు ఆ రాజధానికి వెళ్తున్నాం. హాస్టల్ తీసుకున్నాను. జర్నీని కూడా ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. 50,000 లైకుల టార్గెట్ని మర్చిపోకండి. ఓకే అవునా చెప్పడం మర్చిపోయాను. మీకు టీషర్ట్ కొన్నాను. ఇదిగో టీషర్ట్ కొన్నాను, నాకు నచ్చింది. ఇదిగో మీకు వచ్చాక ఇస్తాను. ఓకే సో ఇప్పుడు మనం అంతవ్రాపనైన సిటీకి వచ్చామండి. 3 బస్సులు మరి ఇక్కడికి వచ్చాము. మీరు నమ్మరు, చుట్టూ పాకిస్తాన్ వాళ్ళు, ఈ ఇస్లామిక్ పీపుల్, అరబిక్ పీపుల్, రెస్టారెంట్లు మొత్తం వాళ్ళే ఉన్నారు. ఈ చుట్టూ వలసదారులు అనమాట, ఇమిగ్రెంట్స్ వచ్చేసారు ఇక్కడికి బెల్జియం దేశానికి. యూరోప్లోని ఇక్కడ సెటిల్ అయిపోయారు అంతా. మొత్తం చుట్టూ వాళ్ళ సామ్రాజ్యాలే. బెల్జియం అనగానే అందరికీ గుర్తొచ్చేది డైమండ్స్. అసలు మీకు తెలుసా ప్రపంచానికి డైమండ్స్ అందించే సిటీ ఏది? ఇప్పుడు మనం ఉన్నాం కదా ఈ యాంతివ్రాపే. ప్రపంచంలో ఉన్న డైమండ్స్ అన్నీ ఎక్కడే తయారయ్యి వెళ్తాయి. అందుకే బెల్జియంలోని డైమండ్స్ ఫేమస్ అని అంటారు. బెల్జియం డైమండ్ అని కూడా అంటారనమాట. అది ఈ సిటీ నుంచి వెళ్తాయి. స్టేషన్ మటుకు సూపర్ ఉంది, అద్భుతం, చాలా చాలా బాగుంది. ఇక్కడి నుంచి డైరెక్ట్ సింగిల్ ట్రైన్ పట్టుకుంటే రాజధాని బ్రూసెల్కి వెళ్ళిపోతాం. వచ్చేసామండి బెల్జియం రాజధాని బ్రస్సెల్కి. అదిగోండి కనబడుతుంది. ఏదో పెద్ద హోటల్ లాగా ఉంది. కాదు హోటల్లోనే హాస్టల్ అనమాట. మామూలుగా ఉండదు, తక్కువేం కాదు. లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. బాబు మీకు ఖరీదైన హాస్టల్ రూమ్ చూపిస్తాను రండి. తక్కువేం కాదు, రోజుకి 6,000 రూపాయలు. పెద్ద పెద్ద బాత్రూమ్లు ఉన్నాయి, మామూలుగా లేదు. ఇదిగోండి బెడ్లు ఇలా ఉన్నాయి. 6 బెడ్లు అనమాట రూమ్లో ఉంటావు. ఒక్కొక్క బెడ్కి 6,000. 3 ఆళ్ళు 18. 3 రోజులకి ఇచ్చాను. దానికి గల కారణం శని ఆదివారం. దానికి తోడు ఒలింపిక్స్ పనులు స్టార్ట్ అయిపోయాయి. పక్కనే కదా ప్యారిస్. ఒలింపిక్ పనులు అన్నీ స్టార్ట్ అయిపోయి దానికి తోడు ఎండాకాలం సీజన్ మామూలుగా లేదు. ప్రతిదీ ఆకాశానికి అంటికిపోయే రేట్లు. తప్పదు మనం ఒప్పుకున్న పిల్లకి వాయించాలి కాబట్టి. సో రేపు ఎల్లుండా కలిపి మొత్తం ఈ రాజధానిని, ఈ దేశాన్ని దుమ్ము దులిపేసి కొత్త దేశానికి వెళ్ళిపోతాం. ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెల్జియం. సో బెల్జియం యొక్క రాజధాని బ్రసెల్స్ నుంచి అండి. సో ఈరోజు మనం ఈ బెల్జియం యొక్క చరిత్రను తెలుసుకోబోతున్నాం. చరిత్ర అంటే ఈ బెల్జియంకి చరిత్ర అంటూ ఏం లేదు. అదేంటంటే డచ్ సామ్రాజ్యాల నుంచి సగభాగం, ఫ్రెంచ్ సామ్రాజ్యం నుంచి సగభాగం ఏర్పడి బెల్జియం దేశం కింద ఏర్పడింది. బెల్జియంలో అందరూ అనుకుంటున్నట్లు డైమండ్లు తయారీ చేస్తారు. ఎస్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డైమండ్లు ఎక్కడే తయారీ అవుతాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చాక్లెట్లు ఎక్కడే తయారైతే వాటి చరిత్ర ఏంటి అని ఇస్లామిక్ సామ్రాజ్యాలు ఇక్కడికి ఎలా వచ్చాయి, ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ బెల్జియం అందాలను కూడా ఈరోజు చూద్దాం. చెప్పడం మర్చిపోయిన ఈ వీడియోకి 50,000 లైకులు టార్గెట్ ఇచ్చాను కాబట్టి 50,000 కంప్లీట్ చేయండి. ఓకే వీడియోని అయితే పూర్తిగా కంటిన్యూ చేయండి. ఓకే సో ఫస్ట్ ప్రదేశం వచ్చేసి గ్రాండ్ అండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్న చెప్పాలి. ఇది సిటీ సెంటర్లో ఉంటుంది, రాజధాని బ్రూసెల్స్లోని. సో ఎవరు వచ్చినా ఫస్ట్ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే 14వ శతాబ్దంలోని ప్యాలెస్లు మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. లొకేషన్ చూడండి మీరు, 360లో మీకు చూపిస్తున్నాను కదా. సో చుట్టూ అయితే ఇలా ఉంది, కానీ చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయన్నారు. అవన్నీ కూడా చూద్దాం. ఒక్కొక్కటి కొట్టుకుంటూ వెళ్దాం. వెదర్ అయితే చాలా చాలా బాగుంది. అదృష్టం మనకి. నైట్ ఈ లొకేషన్ చాలా బాగుంటుందండి. చాలా చాలా అందంగా ఉంటుంది నైట్ వచ్చి ఈ లొకేషన్. వీళ్ళతో వచ్చి కవర్ చేద్దాం. అసలు ఈ బెల్జియం దేశంలో ఇంతమంది ముస్లిమ్స్ ఉండడానికి గల కారణం చూసుకుంటే ప్రపంచ వరల్డ్ వార్ టైం అప్పుడు ఏం జరిగిందంటే ఈ బెల్జియం ఒక దేశం కింద ఏర్పడింది. ఫ్రెంచ్ నుంచి మనకి ఫ్రీగా డార్క్ చాక్లెట్లు అది థ్యాంక్ యూ సో మచ్. ఫాలోవర్స్కి ఫ్రీగా ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. సో మీ అందరికీ తెలుసు బెల్జియం చాక్లెట్స్ వరల్డ్ ఫేమస్ అని. యాక్చువల్గా బెల్జియం చాక్లెట్స్ అంటే బెల్జియంలో తయారవ్వండి. ప్రపంచ దేశాల నుంచి మెయిన్గా ఆఫ్రికా నుంచి ముడి సరుకులు తెచ్చుకొని ఆ ముడి సరుకుల్ని ఎక్కడ ఫైన్ క్వాలిటీలో చేస్తారు. 1800 సంవత్సరంలో తయారు చేస్తారు. వరల్డ్ ఫేమస్ అనమాట. వీళ్ళు చేసినట్టు చాక్లెట్లు ఇంకెవరో చేయరు. ఆ టేస్ట్, ఆ టెక్స్చర్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ ఇంకెక్కడ ఉండదు అనమాట.
ప్రపంచ దేశాలు నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని బాక్సులు కొనుక్కొని తీసుకెళ్ళిపోతారు. బ్లాక్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రపంచం ప్రసిద్ధిగాంచిన బెల్జియం చాక్లెట్స్ మనకి ఫ్రీగా ఇచ్చారు, వద్దంటున్నా. సో చూసి చెప్తాను ఎలా ఉందో. అద్భుతంగా చెప్పాలి నిజంగా. ఆ టేస్ట్ అమోఘం, మళ్ళీ రాదు నిజంగా. ఎందుకు ఎంత టేస్ట్ అంటే ఇది చాక్లెట్ల యొక్క మహత్యం ఇది. గురువు గారు అండి, నువ్వు నించో, మరి డబ్బులు ఇచ్చాను కదా, నించో. అదిగా అడుక్కోవడంలో ఇవి అంటే ఇలా అడుక్కోడు కానీ ఈ విధంగా బాగుంది, చాలా బాగుంది. నువ్వు మామూలు కాదు, సూట్ కేసు పెట్టుకుని డబ్బులు ఉన్నాయి అత ఇందులో. సగం పాటు డచ్ నుంచి సగం పాటు కలిపి ఒక బెల్జియం దేశం కింద ఏర్పడింది. సో ఈ దేశం కింద ఏర్పడాక వీరికి లేబర్ కావాలన్నమాట, పని చేయడానికి కూలీలు కావాల్స్తే వీళ్ళు ఈ దేశం ఏం చేసిందంటే ఏషియా నుంచి ఆ రిక్వెస్ట్ పెట్టుకోండి. సో ఏషియా నుంచి ఎవరు పంపించలేదు, అప్పుడున్న సమయం సిచ్యువేషన్ పొలిటికల్ ప్రకారంగా ఏషియా నుంచి ఎవరు రానన్నారు. సో ఎవరు రానంటే అప్పుడు ఏం చేశారంటే, మీకు మొరాకో తెలుసు కదా, మనం వెళ్ళాం కదా, అక్కడ మొరాకో దేశం నుంచి చాలామంది లేబర్ని అయితే వీళ్ళు తప్పించుకున్నారు. ఎందుకు పక్కనే కదా, మీరు చూసుకోవచ్చు, మన యూరోపియన్ మలాగా స్పెయిన్ దగ్గర నుంచి వచ్చేది. సో ఆ విధంగా అప్పుడులోనే చాలామందిని తీసుకొచ్చారు. 100 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 7th జనరేషన్ నడుస్తుంది. సో ఆ విధంగా సో ఇక్కడైతే ఇస్లామిక్ సామ్రాజ్యాలు, మసీదులు, తర్వాత ఇదంతా ఈ సామ్రాజ్యం అంతా, అందుకే కన్ఫ్యూజన్ అయిపోయింది ఒకేసారి సడన్గా. ఏంట్రా బాబు వేరే దేశం వచ్చానా అనేసి చాలా కంగారు పడ్డాను. కానీ చరిత్ర అయితే ఇది మీకు అర్థమవుతుంది కదా. అంటే అలా వచ్చి ఇక్కడ ఉన్న మొత్తం బిల్డింగ్లు ఏంటి, మొత్తం అంతా కూలి పనులన్నీ, అన్ని కూలీలంతా వీళ్ళు నిర్మించినవే. పోనీయే దొరికింది, చాలా బాగున్నారు అమ్మా, అందరూ ఉన్నారు, బాగున్నారు. అలాగేనమ్మా. కాదు, అందరూ తింటున్నారు, మొత్తం ఊరంతా తిరుగుతున్నాడు. మన యూరోప్లో వీళ్ళు పని ఇది తిరగడం అంతే, పత్యాపారం. సో ఈ సిటీ సెంటర్లో ప్రతి ఓడు తినేస్తాడు. సరే మనం ఎందుకు తినకూడదని చూశాను. ఇండియన్ రెస్టారెంట్ ఉంది, పోయింది, మనం పరువు నిలబెట్టాలంటే మనం కూడా ఎక్కడ తినాలి, తిని చూపించాలి. రాయల్ ఇండియా రెస్టారెంట్ రాయల్గా ఉంటుంది, బిల్ ఎంత అవుతుందో చూద్దాం. రాయల్గా ఉంటుందని రెస్టారెంట్కి వచ్చాము, 2000 అట, ఇది 500 అట, 2500, 500 అట, 3000, 500 అట, 3500. బాటిల్ నీళ్ళు తాగదామని అడిగితే బాటిల్ వేసి ఇచ్చారు, ఫ్రీ అనుకున్నాను. తాగాక చెప్పాడు 500, మొత్తం అంతా 4000. మరి తప్పదు, ఇంకా యూరప్ మనం వచ్చింది మామూలుగా ఉండదు. సిటీ సెంటర్లో తినాలంటే ఆ మాత్రం రేట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మనకి బెల్జియం మోడల్ బ్యూటీ, వాట్స్ యువర్ నేమ్? జాదా. యు సో బ్యూటిఫుల్. యూట్యూబర్ అంటే రెస్పెక్ట్ ఉంటుందండి. వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు, నేను వీడియో చేసుకుంటాను, మాట కలిసాయి, అలా పరిచయం పెరిగిందనమాట, అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. మామూలుగా మోడల్ అనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం రాజధాని దగ్గర నుంచి గెంట్ అని చెప్పి 1 hour జర్నీ అనమాట, ఫేమస్ ప్లేస్కి వచ్చాము. చాలా బాగుంటుంది, బోట్ రైడ్లు ఏంటి అన్నీ చాలా బాగుంటుంది. బెల్జియంలో టాప్ సిటీ అనమాట ఇది. ఎలాగో వచ్చాం కదా, 1 hour జర్నీ కొట్టేద్దాం, ఊరంతా తిరిగేద్దాం. ఓకే. యూరోప్ అందాన్ని పక్కన పెడితే అండి, ఇక్కడ ప్రజలు అందరూ ఆనందంగానే ఉన్నారండి. జాబ్ టెన్షన్ లేదు పోతాదని. ప్రజలందరూ పక్కోడి జీవితాన్ని వదిలేసి వాళ్ళ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాగడం, తినడం, డ్యాన్స్ చేయడం, అనారోగ్య సమస్యలు అంటూ లేవు. ఆరోగ్యంగా ఒక ఫేస్లో కళ అంటూ ఉంది వాళ్ళకి నిజంగా. ప్రపంచంలో ఎక్కడో దొరకవంటండి న్యాచురల్ ఫ్రూట్స్, కెమికల్ వేయకుండా చేస్తారంట. అది మీరు చూసుకుంటే ఈ గంట మహానగరంలో ఇది చాలా ఫేమస్ అంటండి. ఇది నేను ఒకటి అడిగాను, అబ్బా భలే ఉన్నారా, నైస్, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. యా మ్యాన్, నైస్. ఇట్స్ నాట్ జెల్లీ కాదు, ఇది భలే ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి.
సో ఇప్పుడు మనం అటోమియం అని చెప్పి రాజధాని ఏది ఈ బెల్జియం రాజధాని బ్రసెల్స్ సింబల్ అండి అది. సో నేను పరిగెచ్చి ట్యాక్సీ వేసుకొని మరీ వచ్చాను. సూర్యుడు ఉంటుంది, మనం డ్రోన్ ఎగరేస్తే మంచి బాగా వస్తుందని. ఇంకా ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి అవతల నాడు వరకు ఇంకా వర్షమే, 3 రోజులు వర్షమే, ఇంకా పోయినట్లే. చాలా చాలా స్పీడ్గా వచ్చాను. వాతావరణం నిమిషంలో చేంజ్ అయిపోతుంది యూరోప్లోనబ్బా. సో ఈ అటోనియం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో. ఓకే, ఏటో ఉంటుందట. అమ్మని అమ్మ ఏదేదో ఉందరా, జుంబారే జుంబక్క చా జుంబక్క చా ఏటో ఉందరోయ్. అమ్మని అమ్మ ఇదో జరుగుతుంది మామూలుగా లేదు. ఇదిగా లైట్లు ఆడించేస్తాం. ఈ ఆటనమ్మ ఏంటంటే ఒక్కొక్క బాలు ఒక్కొక్క టైప్లో వెరైటీ లైటింగ్తో ఉన్నదండి. అది మ్యూజియం కింద పెట్టారు, బాగుంది. అమ్మ ఆటనమ్మ లోపల ఏవేవో ఉన్నాయిరా, వెరైటీగా ఉంది ఆటనమ్మ లోపల. పైన ఉన్నాయి కదా బోల్డ్ రకాల బాళ్ళు, ఆ బాల్లోనే ఇవి ఉన్నాయి. ఆటోనమ్కి గోలికాయలాగా చాలా రకాల బాళ్ళు ఉన్నాయి కదండి. ఆ బాళ్ళు లోపల వెరైటీగా ఉన్నాయి. అవి కెమెరాతో చూపించడం అవ్వదు, కళ్ళు తిరుగుతాయి కెమెరాతో. కానీ రియల్గా చూస్తే ఒక అద్భుతంగా ఉంది. నేనైతే గొప్పగా చాలా బాగా ఫీల్ అయ్యాను. ఎలా ఉందండి ఆటోనమా మ్యూజియం, బాగుంది కదా. ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఓకే, బెల్జియం దేశంలో ముచ్చటగా 4వ ప్రదేశం బుర్గీస్ అండి. 4 ప్రధాన నగరాలు. ఏది అంతర్వేప మనం చూసాం, డైమండ్ పుట్టినిల్లు. తర్వాత రాజధాని బ్రూసెల్స్ చూసాం, ఇందాక గంటు చూసాం, ఇప్పుడు బుర్గీసు. ఎలాగొంది అనిపించింది కదా, లొకేషన్ ఎలాగొంది అనిపించింది బాబు. మీ పిల్లలకి ఇదిగో డబ్బులు ఉంటే బంగారాలు కొనేసుకోకుండా ఇలాంటి అందమైన లొకేషన్లు తీసుకురండి. అమ్మ మీరు కూడా చెప్పండి, అమ్మ యూరోప్ బాగుంటుంది తిరుగుదాము అని చెప్పండి. 10 లక్షలు 5 లక్షలు కడితే ఉన్నోడికి లేను రద్దు తీసుకుని. చాలా బాగుంది లొకేషన్, ఒక రౌండ్ వేసేద్దాం. ఓకే, నిజంగా ఏ మాటకు ఆ మాట కానీ లొకేషన్ అనిపించింది కేక. నిజంగా ఇంత దూరం వచ్చినందుకు ఎవరు లేదైతే అనుకున్నాను, కానీ లొకేషన్ చూసాక అప్పుడు అనిపించింది అబ్బా అని. నైట్ ఇంకా బాగుంటుందట, కానీ నైట్ ఉంటే మన ట్రైన్ వెళ్ళిపోద్ది. ఇంకో బోల్డ్ లొకేషన్స్ ఉన్నాయి, మిస్ అయిపోతాయి. బాగుంది, 360 డిగ్రీస్ కూడా సూపర్. ఇదిగోండి చర్చ్, అది చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్ లొకేషన్. రండి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా చాలు. ఈ బుర్గీస్లో ఫేమస్ సబ్బులట. ఎంత శాత, ఎంత గజ్జియం, ఎంత తామరయం, ఎన్ని రకాలు ఉన్నాయి. అక్కడ చాక్లెట్లు ఫేమస్, ఇక్కడ సబ్బులు ఫేమస్ బుర్గీస్లోని. బాగున్నాయి సబ్బులు, రంగులు ఉన్నాయి. మొత్తానికి అన్ని పత్తాపారాలు అయిపోయి చాలా ట్రైన్లు ఎక్కానండి నేను ఈరోజు. కాఫీ టైం అనమాట, సాయంత్రం ప్రశాంతంగా తాగొచ్చు. గంట జర్నీ ఉంది ట్రైన్. సో ఇది మన్కెన్ పీస్ అని చెప్పి చాలా ఫేమస్ లొకేషన్ అండి, అసలు మామూలుగా లేదు. చంటి బాబు పాస్ పోసుకున్నట్లు ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట, అసలు బెల్జియంకి చాలా ఫేమస్. ఆడి పేరు మీద అన్ని రెస్టారెంట్లు దుకాణాలు ఉంటాయి, అందరూ వచ్చి ఇక్కడ చేసుకుంటారు. ఇక్కడ మన్కెన్ పీసు, అక్కడ మన్కెన్ పీసు. ఇంకా అమ్మాయిది కూడా ఉంటుంది, అమ్మాయిది మనకు వద్దులేంది కానీ అబ్బాయిది చూపిస్తాను. అమ్మాయిది నేను చూపించాను, నాకు సిగ్గు. అక్కడ చూడండి మన్కెన్ పీస్ గాడే, మొత్తం మన్కెన్ పీస్ గాడే. బెల్జియం చాక్లెట్లతో పాటు బెల్జియం వేఫల్స్ కూడా చాలా వరల్డ్ ఫేమస్ అండి, అసలు వదలకండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ. యూరోప్ రుచులు అని చెప్పి 2 ఫుడ్ వీడియోలు చేస్తున్నానండి. ఆ 2 చాలా అద్భుతంగా ఉంటాయి. యూరోప్ సిరీస్ అంతా అయ్యాక పెడతాను. రోజు మీరు తిన్నవే ఇక్కడ ఫేమస్. సో ఎలాగో బంతిలో బలిపాసం నేను ఎలాగో కొనుక్కుంటున్నాను కదా, తినేద్దాం ఒకటనేసి. అదే వచ్చింది మనం. థ్యాంక్ యూ. తెలుగులా? అబ్బో ఏ ఊరేటి? నెల్లూరా? పెద్ద రేటు కడతారు, సూపర్. ఎంజాయ్ చేయండి. అరగంట క్యూలో ఉంటే ఈ చాక్లెట్ వేఫల్ వచ్చిందండి, మామూలుగా లేదు, సూపర్. సో యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి నాకు మ్యాంగనీటు, బెల్జియం ద హార్ట్ ఆఫ్ యూరోప్. బెల్జియం హార్ట్ ఆఫ్ యూరోప్. థ్యాంక్ యూ. వరల్డ్ ఫేమస్ మందు బాబులకి అండి. మీ అందరికీ చెప్పాను కదా, బెల్జియం అనగా చాక్లెట్లు డైమండ్లే కాదు, 2000 రకాల బీర్లకి ప్రసిద్ధి. ఇక్కడ ఎక్కడా దొరకదు, 2000 రకాల బీర్లు దొరుకుతాయి. మీరు రోజుకు ఒక వెరైటీ తాగినా 4 సంవత్సరాలు ఏకదాటిగా మీరు తాగొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం, 2000 రకాలు దొరికే బీర్ల దుకాణంలో ఉన్నాం. దీన్ని డెలీరియం విలేజ్ అని అంటారు, సిటీ సెంటర్లోనే ఉంటుంది, ఖాళీ ఉండదు. లోపలికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఓకే, గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉందండి. 2000 రకాల బీర్లు అలా ఉంటుంది, సెట్ ఉంటుంది. అలా చిన్న గ్లాసులు వేసేస్తారు, 1 2 ఇన్ని రకాల బీర్లు ఉంటాయి కదా.
వరల్డ్ ఫేమస్ అండి. అసలు బెల్జియం వెళ్తే అందరూ ఈ మందు దుకాణం కాసి పరిగెడతారు. అంతవరకు ఎందుకు మనకు తెలుగు వాళ్ళు చాలామంది కనబడ్డారు. వీడియో డిలీట్ చేయించారు వద్దండి అనేసి. అంత ఫేమస్. అబ్బా అన్ని రకాల బీర్లు అంటే మాటలు కాదు కదా మెయింటైన్ చేయడం. గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా దీనికి ఉంది. అసలు ఇలాంటిది ఇంకెక్కడ దుకాణం ఉండదు. నేను కూడా ఒక ట్రై చేశాను. మనం వీడియో ఏదైనా కొనుక్కోవాలని అడుగుతున్నారు. అదిగోండి ఇది బియర్ అట. వాట్ ఈస్ ద బియర్ నేమ్? డెలీరియం రెడ్ అట. ఒక టేస్ట్ చేద్దాం. ఎలాగో వచ్చాం కదా బాగోదు. అదిగో ఏదో అది నీటిలో వేసి ఇంచేస్తున్నాను. నేనైతే స్పెషల్ తీసుకున్నాను కానీ ఇన్ని రకాలు వేసి ఇస్తారండి. ఇదిగోండి ఇన్ని రకాలు అలా వేసి ఇస్తారనమాట. మీరు అన్నీ చేసి ఒక్కొక్కటి టేస్ట్ తాగాలి. మామూలుగా ఉండదు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మామూలుగా లేదు, చేదుగా ఉంది, తీపిగా ఉంది. బీర్ తీపిగా ఉందిరా. డబుల్ పేట కొన్నా 500 వదలబుద్ధి అవ్వట్లేదు. పంతలా పానకంలా ఉంది, తీగుంది, చాలా తీగుంది. బీర్ తీగి ఉండడం ఏంట్రా బాబు. ఖాళీ లేదు. 2000 రకాల బీర్ అలా జనం వస్తూనే ఉన్నాడు తాగడానికి. ఏ బీర్ అడగాలో కూడా తెలియట్లేదు, అంతగా ఉంది ఎంత. ఆ 2000 బీర్లు ఏం తాగాలో తెలియక ఎర్ర రంగులో ఉన్నది నాకు ఇచ్చేయండి అన్నాను. బాగుంది, చాలా బాగుంది, వదలబుద్ధి అవ్వట్లేదు. ఇంకొంచెం తాగితే వదిలేస్తాను, కళ్ళు తిరిగిపోతాయి. లేకపోతే అందరూ నన్నే చూస్తున్నాడు. తాగింది తక్కువ, అరుస్తుంది ఎక్కువ, ఎక్కేసింది ఏమో అనుకుంటున్నారు. మామూలుగా ఉండదు. ఇదిగో మనం ఇంత చుక్క తాగితే కిక్ ఎక్కేస్తుంది. చాలా రోజులకు మందు తాగుతున్నానేమో, మొత్తం మామూలుగా ఉండదు. ఇదిగో కిక్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఎవడొచ్చినా కొట్టేస్తున్నాను, ఎవడొచ్చినా అని కొట్టేస్తాను. మామూలుగా ఉండదు నాతో. ఇది అక్కడ మణికన్ పీస్ అబ్బాయిది వచ్చిపోసుకోవడం చూశారు కదా, ఇది అమ్మాయిది జెన్కెన్ పీస్ అనమాట. ఇది అమ్మాయి. మీరు చూసుకుంటే చిన్న చిన్న దుకాణాల్లో కూడా 200 రకాల బీర్లు మెయింటైన్ చేస్తారండి వీళ్ళు. 200 రకాలు. ఇక్కడ చూడండి 200 టైప్ గా బీర్, బెల్జియం బీర్స్. చిన్న చిన్న దుకాణాల్లో కూడా 200 రకాలు అంటే మామూలు విషయం కాదు. ఎలా ఉందండి బెల్జియం వీడియో? నచ్చిందా? బెల్జియం డైమండ్స్, బెల్జియం చాక్లెట్లు, బెల్జియం బీర్లు, మొత్తం టాప్ 4 సిటీలు అనమాట. మొత్తం రౌండ్ వేసేసాను. 4 రోజులు కష్టపడుతున్నాను. ఒకప్పుడైతే రోజు వీడియోలు చేసేవాడిని, ఇప్పుడు అలా కాదు. మరి వారానికి 2 వీడియోలు కాబట్టి మంచి వీడియోలు, రుచికరంగా మంచి ఫుడ్ మీకు అందించగలుగుతున్నాను. ఖర్చు అయితే మామూలుగా లేదు, తీరిపోతుంది. డబ్బులు. ఓకే, వీడియో లైక్ చేయడం, కమెంట్లు చేయడం, పూర్తిగా వీడియో చూడడం మర్చిపోకండి. ఆర్కిటిక్ యాత్ర రాబోతుంది. మరో మంచి దేశంతో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు బెల్జియం దేశం నుంచి. జై హింద్.